ఓటు. ఇప్పుడంటే నువ్వు దాని విలువ తెలియకుండా 5కి 10కి అమ్ముకుని ఓటేస్తున్నావు. కానీ ఒకప్పుడు అలా కాదు. బ్రిటిషర్స్ కాలంలో మహిళలకి, కార్మికులకి, దళితులకి, ఆదివాసీలకి, పేద రైతులకి, ఇలాంటి సామాన్య జనాలకి అసలు ఓటు హక్కు లేనే లేదు. అసలు మనుషుల కింద లెక్కేసేవారే కాదు. 1909లో మింటో మార్లే సంస్కరణల ద్వారా ఓటు హక్కు కల్పించారు ఫస్ట్ టైం. కానీ ఎవరికి? డబ్బున్న వారికి, ఆస్తులున్న వారికి, ఎక్కువగా చదువుకున్న వారికి. మతాల పేరుతోటి సెపరేట్ ఎలక్టోరల్స్ పెట్టారు. 1919 మాంటేగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలో కూడా అంతే. సామాన్యుడికి ఓటు హక్కు లేనే లేదు. ఆ తర్వాత 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, ఇందులో కూడా అంతే. భారతదేశంలో 86% మంది జనాలకి ఓటు హక్కు లేనే లేదు. అప్పుడే అంబేద్కర్ గారు క్లియర్గా చెప్పారు, ఈ చట్టాలు ప్రజల కోసం కాదు, పాలకుల కోసం ఉన్నాయని. అంటే ప్రజలకు ఓటు లేక, ప్రశ్నించే అధికారం లేక వాళ్ళు చేసిందే చట్టంగా మారింది. ట్యాక్సులు ఎంతంటే అంత, ప్రౌలతులాంటి చట్టాలు, మాట్లాడితే జైలు, నిరసన అంటే కాల్చివేత. 1919లో జరిగిన జలియన్ వాలాబాగ్ గురించి అందరికీ తెలుసు. అలా ఉండేది జీవితం, స్వాతంత్రం లేక, ఓటు లేక. ఇదంతా మళ్ళీ సామాన్యులకే. ఇక ఆ తర్వాత మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నారు, ఒక మనిషి విలువ జాతితో కాదు, మతంతో కాదు, కులంతో కాదు, అతని ఓటును బట్టి ఉంటుందని. అందుకే 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయుడికి జాతితో కానీ, మతంతో కానీ, కులంతో కానీ దేనితో సంబంధం లేకుండా భారత రాజ్యాంగంలోని 326వ ఆర్టికల్ ద్వారా అందరికీ సమానమైన ఓటు హక్కును కల్పించారు. అలా ప్రజలందరూ వారిని వారు పరిపాలించుకోవడానికి, వాళ్ళకి ఇష్టం ఉన్న వారిని వాళ్ళు ఎన్నుకోవడానికి ఓటు హక్కు కల్పించడం జరిగింది. అందుకే మతాన్ని బట్టి కానీ, కులాన్ని బట్టి కానీ, పార్టీని బట్టి కానీ ఓటేయద్దు. ఆ వ్యక్తి ఎలాంటి వాడు, నిజాయితీ పరుడా కాదా, పనితనం ఉందా లేదా, ఈ వ్యక్తి చట్టాన్ని గౌరవిస్తాడా లేదా, రేపు నేను ప్రశ్నిస్తే సమాధానం చెప్తాడా లేదా, అధికారం వచ్చిన తర్వాత అహంకారం వస్తుందా, ఇవన్నీ చూసి ప్రశ్నించుకొని ఓటేయాలి. జై హింద్.